లో ఇలాగే ఉంటుంది, స్టేట్ అండ్ ప్రూవ్ ఇమేజ్ థియరం. సో ఇక్కడ సొల్యూషన్ కింద నోట్ చేసుకోండి. సొల్యూషన్ కింద స్టేట్మెంట్ రాయాలి మీరు. స్టేట్మెంట్, ఎందుకంటే స్టేట్ అండ్ ప్రూవ్ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది ఇమేజ్ థియరంకి. పి x1 y1 p x1 y1 be any point and q h comma k be the image of p. QH comma K be the image of P with respect to the line, L is equal to AX plus BY plus C is equal to 0. P x1 y1 be any point and QH comma K be the image of P with respect to the line LX AX plus BY plus C equal to 0. Then ఈ ఫార్ములా రాయాలి. H minus x1 by A, H minus x1 by A is equal to K minus y1 by B is equal to, ఇమేజ్ వచ్చినప్పుడు -2 వస్తుందండి. -2 of AX1 plus BY1 plus C whole divided by A square plus B square. A square plus B square. ఓకే, ఇది స్టేట్మెంట్. దీని కింద ప్రూఫ్ రాద్దాము. ప్రూఫ్, ఈ ప్రూఫ్ లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఓకే, డయాగ్రామ్ డ్రా చేద్దాము. చూడండి ఎలా డ్రా చేయాలో. ఫస్ట్ ఇట్లా ఒక లైన్ తీసుకుందాం. అగైన్ ఇంకో లైన్ తీసుకోండి. కరెక్ట్గా పర్పెండిక్యులర్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక ఎండ్నేమో ఏ అని రాయండి, ఒక ఎండ్నేమో బి అని రాయండి. దీన్నేమో పి అనండి. పి x1 y1, ఇదేమో క్యూ హెచ్ కామా కే. ఈ డయాగ్రామ్ డ్రా చేసినందుకు మనకి 2 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మిడ్ పాయింట్ ని క్యాపిటల్ ఏ అని పిలవండి మీరు. ఈ మిడ్ పాయింట్ క్యాపిటల్ ఏ, ఇది మిడ్ పాయింట్ అన్నాను కదా. సో ఏమొస్తుంది, హెచ్ ప్లస్ x1/2 కామా కే ప్లస్ y1/2. ఇంతవరకు డయాగ్రామ్ పార్ట్. పి రాయాలి, క్యూ రాయాలి, ఎల్ మెన్షన్ చేయాలి. ఆ పాయింట్ ఉంటుంది క్యాపిటల్ ఏ, మిడ్ పాయింట్, అది పిక్యూ యొక్క మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2/2. x1 అంటే ఎంత ఇక్కడ చూడండి, x1 అంటే x ప్లస్ h/2, y1 ప్లస్ k/2. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేయండి. లెట్ p x1 y1 be any point, be given point అన్నాయి. be given point q h comma k be the image of p అన్నాయండి. తర్వాత l is equal to ఇచ్చిన లైన్ ఉంది మన దగ్గర, అది మెన్షన్ చేయండి. ఇది ఏమైనా రాయాలి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. p x1 y1 be any point. నెక్స్ట్ q h comma k be the image of p. l ఏమో ax plus by plus c equal to 0. ఓకే,
ఓకే అమ్మా, ఈ 3 స్టెప్స్ మనం నోట్ చేసుకోవాలి. PQL ఇవి రాసిన తర్వాత మనం క్యాపిటల్ ఏ గురించి రాయాలి. క్యాపిటల్ ఏ అంటే ఏంటండి? మిడ్ పాయింట్ ఆఫ్ PQ బార్ దట్ ఈస్ ఈక్వల్ టు, చూడండి, Pలో X వాల్యూ రాయండి X1, Qలో X వాల్యూ రాయండి H/2. ఎందుకంటే బై 2 ఎందుకు పెట్టాం? మిడ్ పాయింట్ కాబట్టి. అలాగే కామా P యొక్క Y వాల్యూ రాయండి Y1, Qలో Y వాల్యూ రాయండి K/2. ఓకే, ఇప్పుడు ఎక్కడుంది ఈ పాయింట్? లైస్ ఆన్, ఈ క్యాపిటల్ ఏ అనేది ఎక్కడుందండి? లైస్ ఆన్ క్యాపిటల్ ఎల్ AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. దీని మీద ఉంది. ఓకే, అంటే A ఇంటూ X బదులు X వాల్యూ రాయండి X1 ప్లస్ H/2 ప్లస్ B ఇంటూ Y అంటే Y1 ప్లస్ K/2 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, LCM చేద్దాము. LCM మొత్తానికి LCM ఎంత అండి? 2. A ఆఫ్ X1 ప్లస్ H కింద 2 ఉంది కాబట్టి ఓకే, డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. B ఆఫ్ Y1 ప్లస్ K, చూడండి ఇక్కడ బై 1 ఉంటుంది కదండి, అందుకని 2C అవుతుంది ఇది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది 0. అప్పుడు ఏం మిగులుతుంది? A ఇంటూ X1 ప్లస్ H, B ఇంటూ Y1 ప్లస్ K ప్లస్ 2C ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మళ్ళీ మల్టిప్లై చేయండి అమ్మా. A ఇంటూ X1 AX1, A ఇంటూ H AH, B ఇంటూ Y1 BY1, B ఇంటూ K BK ప్లస్ 2C ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ ఏ వాల్యూస్ కావాలండి? AH BK వాల్యూస్ కావాలి, మిగతావి అవసరం లేదు. కాబట్టి AH ప్లస్ BK ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? AX1 ఇటు తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తే మైనస్ AX1, ఈ ప్లస్ BY1 ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తే మైనస్ BY1 ప్లస్ 2C ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తే మైనస్ 2C. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, అంటే ఫర్దర్ మోర్ ఎప్పుడైనా మీకు AH ప్లస్ BK కనిపిస్తే ఇది రాయాలి. ఓకేనా, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? రెండు కూడా లైన్స్ రెండు కూడా చక్కగా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుందాం. ఫస్ట్ నేను PQ స్లోప్ కనుక్కుంటున్నాను, దాన్ని M1 అని రాయండి. M1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ PQ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? Y2 మైనస్ Y1 బై X2 మైనస్ X1. Y2 మైనస్ Y1 బై X2 మైనస్ X1. PQ బార్ అంటే K మైనస్ Y1 బై H మైనస్ X1. నెక్స్ట్ M2 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ క్యాపిటల్ L ఈజ్ ఈక్వల్ టు 0. ఫార్ములా ఏంటి? మైనస్ X కోఎఫిషియంట్ బై Y కోఎఫిషియంట్. ఓకే, మైనస్ X కోఎఫిషియంట్ ఎంత అండి? మైనస్ A బై B. M1 అంటే స్లోప్ ఆఫ్ PQ బార్. ఫార్ములా ఏంటి? Y2 మైనస్ Y1 బై X2 మైనస్ X1, K మైనస్ Y1 బై H మైనస్ X1. స్లోప్ ఆఫ్ L ఈక్వల్ టు 0 మైనస్ A బై B. ఈ రెండు ఎలా ఉన్నాయండి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా. సిన్స్ PQ bar is perpendicular to L is equal to 0, M1 into M2 is equal to -1. ఇవే స్టెప్స్ రాయాలండి. మీకు ఫుల్ మార్కులు పడాలంటే నేను ఎలాగైతే రాస్తున్నానో మీరు కూడా అవే స్టెప్స్ కంటిన్యూ చేయాలి. సో మైనస్ A బై B ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ బోత్ సైడ్స్. K మైనస్ Y1 బై B ఈజ్ ఈక్వల్ టు H మైనస్ X1 బై A ఈజ్ ఈక్వల్ టు, బ్రాకెట్ లో రాయండి, సే లాంబ్డా. ఇప్పుడు ఈక్వల్ చేయండి అమ్మా. K మైనస్ Y1 బై B ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా.
h minus x1 by a is equal to lambda. ఓకే, దీని నుంచి k minus y1 is equal to ఏమొస్తుంది b lambda. k is equal to ఏమొస్తుంది y1 plus b lambda. ఓకే, దీని నుంచి h minus x1 is equal to ఏమొస్తుంది a lambda. h is equal to ఏమొస్తుంది x1 plus a lambda. సో h వచ్చిందండి, k వచ్చింది మన దగ్గరికి. hk వచ్చాక ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాయండి. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ఏం రాసాము ah ప్లస్ bk ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax1 మైనస్ by1 మైనస్ 2c. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1 చూసారా, ah ప్లస్ bk ఈక్వల్ టు మైనస్ ax1 మైనస్ by1 మైనస్ 2c. ఓకే ఓకే రైట్. నౌ a ఇంటూ h బదులు ఇది రాయండి అమ్మా, h బదులు ఇది రాయండి. తర్వాత k బదులు ఇది నోట్ చేసుకోండి. ఓకేనా, h బదులు రాస్తున్నాను చూడండి x1 ప్లస్ a lambda ప్లస్ b ఇంటూ k బదులు రాస్తున్నాను చూడండి y1 ప్లస్ b lambda ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax1 మైనస్ by1 మైనస్ 2c. మల్టిప్లై చేసేయండి. ax1 a ఇంటూ a ఎంతమ్మా a స్క్వేర్ lambda, b ఇంటూ y1 ఎంత by1, b ఇంటూ b lambda ఎంత b స్క్వేర్ lambda ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax1 మైనస్ by1 మైనస్ 2c. తర్వాత చూడండి అమ్మా, ఈ రెండిట్లో లాంబ్డా ఉంది కదా, ఈ రెండిట్లో చూసారా మీరు లాంబ్డా ఉందండి. కామన్ తీస్తున్నాను, కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాను. ఇక్కడ ఆల్రెడీ ఏముంది మైనస్ ax1 మైనస్ by1 మైనస్ 2c. ఈ వాల్యూని ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తే ఏమవుద్ది ప్లస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకొస్తే మైనస్ ax1 మైనస్ by1. సో లాంబ్డా ఆఫ్ బ్రాకెట్ ని ఆఫ్ అని పిలవాలి. ఓకే, ఇక్కడ ax1 ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. మైనస్ ax1 మైనస్ 2by1 మైనస్ 2c. ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చండి మైనస్ 2. అప్పుడు ఏమొస్తుంది ax1 ప్లస్ by1 ప్లస్ c. ఓకే, 2 కామన్ తీసాను కాబట్టి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మీకు క్లియర్ గా కనపడుతుంది మైనస్ 2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, దేర్ ఫోర్ అయిపోయిందండి క్వశ్చన్. ఫార్ములా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b. బయట అంటారా కాపీ చేసుకోలేదు. ఓకే అమ్మా, రాసాను సార్. నువ్వు రాసేసావా, వెరీ గుడ్. ఓకే ఓకే, ఇక్కడ ఏమొస్తుందమ్మా మైనస్ 2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఓకే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. లాస్ట్ లో ఏం రాయాలి మీరు, లాస్ట్ లో హెన్స్ ప్రూవ్డ్, రైట్, హెన్స్ ప్రూవ్డ్. సో ఇక్కడ తోటి 7 మార్క్స్ వస్తాయి. యాజ్ ఇట్ ఈస్ పడాలి స్టెప్స్.